శ్రీకృష్ణుడి రాధకి మరో పేరే శ్రీప్రద. శ్రీ గురించి నేను ఇప్పటి వరకు చెప్పింది చాలా చాలా తక్కువ. తను చూడటానికి అందంగా ఉంటుందని చెప్పా కానీ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేదు కదా. సరే, ఇప్పుడు చెప్తా విను. తన హైట్ 5 feet 2 inches ఉంటుంది. పొట్టి పిల్ల, నాట్ సో స్టౌట్, నాట్ సో థిన్. ఒక 53-54 kgs వెయిట్ ఉంటుంది, విచ్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ హర్ హైట్. ఇంకా స్కిన్ టోన్ సంగతికి వస్తే లైట్ గోధుమ రంగులో కాస్త ఉండి లేనట్టు బంగారపు ఛాయ్తో ఉంటుంది. తను అందరిలాగా బ్యూటీ పార్లర్ బ్యాచ్ కాదు. తన ఐబ్రోస్ చాలా థిక్గా ఉంటాయి. మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్లు అంటూ ఫేస్కి ఏం పూయదు. షీ లుక్స్ సో న్యాచురల్. అతడు సినిమాలో మహేష్ బాబు అన్నట్టుగా ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కాస్త లోపలిగా ఉంటుంది. అండ్ తన కళ్ళు, వామ్మో, వాటిని డిస్క్రైబ్ చేయాలంటే కాస్త ఎక్కువ టైమే పట్టుద్ది. జనరల్గా చూస్తే తన ఐస్ డార్క్గా బ్లాక్ కలర్లో ఉన్నట్టే ఉంటాయి. నేను కూడా కాలేజ్లో అలానే అనుకునేవాడిని, బట్ అది రాంగ్ అని ఆఫీస్కి వచ్చాకనే తెలిసింది. ఒకరోజు ఈవినింగ్ కాఫీ తాగడానికి క్యాఫ్టేరియాకి వెళ్ళాం. విండో పక్కన టేబుల్ దగ్గర కూర్చున్నాం. శ్రీ కరెక్ట్గా వెస్ట్ ఫేసింగ్లో కూర్చుంది అండ్ తన ఫేస్ మీద క్లియర్ సన్లైట్ పడుతుంది. తనతో ఏదో మాట్లాడుతున్నాను నేను. తనేమో నేను చెప్తుంటే అలానే స్ట్రైట్గా నా కళ్ళల్లోకి చూస్తుంది. నేను కాస్త నర్వస్గా అటు ఇటు చూస్తూ చెప్తున్నా కానీ ఐ కుడెంట్ రెసిస్ట్ వాచింగ్ ఇన్ టు హెర్ ఐస్. అప్పుడు అబ్జర్వ్ చేశాను, తన కళ్ళు బ్లాక్ కాదు, బ్రౌన్ అని. అండ్ ఆ షేడ్ కూడా డార్క్గా లేదు, ఇట్స్ వెరీ లైట్. తన కళ్ళల్లో ఏదో స్పార్క్ ఉంటుంది, క్రిస్టల్స్ లాగా మెరుస్తూనే ఉంటాయి. అండ్ ఆ రోజు తనని కిస్ చేస్తున్న సన్ రైస్ వల్ల ఇంకా మెరుస్తూ కనిపించాయి. తను పెదవులతో నవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన లోపల చిరునవ్వు పుడితే ముందది తన కళ్ళల్లోనే తెలిసిపోద్ది. షీ హ్యాస్ సచ్ ఎక్స్ప్రెసివ్ ఐస్. కళ్ళు మాట్లాడగలవని సినిమాల్లో చెప్తుంటే అతనుకున్నా కానీ తన కళ్ళు చూస్తే నిజం అనిపిస్తుంది. ఏదైనా కాన్వర్జేషన్ మధ్యలో కొన్నిసార్లు ఆ కళ్ళని అలా రోల్ చేస్తుంది. జస్ట్ హార్టే కాదు, ఎంటైర్ మనిషినే అలా మెల్ట్ అయిపోతాడు. చాలా డేంజరస్ ఆ కళ్ళు మాత్రం. నెక్స్ట్ తన జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. అండ్ ఇంకా హెయిర్ లెంత్ గురించి చెప్పాలంటే సత్యభామ జడకి పోటీ ఇవ్వడానికి ఏమాత్రం తగ్గదు, అంత పొడుగ్గా ఉంటుంది. తను నడుస్తూ ఉంటే తిరుగుతున్న తన నడుముకి సింక్లో ఆ జడలా ఊగుతూ ఉంటుంది. ఇట్స్ ఎ బ్లిస్ టు వాచ్ ఫ్రమ్ బిహైండ్. అబ్బాయిలు అమ్మాయిల వెనకెందుకు పడతారని శ్రీని చూసాకే ప్రాక్టికల్గా అర్థమైంది. షీఈ్ ఎ పర్ఫెక్ట్ గర్ల్. తన హైట్, కలర్, వెయిట్, హెయిర్ అండ్ తన హోల్ అపియరెన్స్, ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ అంతే. తన అందానికి దిష్టి తగలకుండా డైలీ దిష్టి చుక్క పెట్టడం కష్టమని ఆ బ్రహ్మదేవుడికి కూడా అర్థమైనట్టుంది. అందుకే తన లిప్స్కి డయాగ్నల్గా తన లెఫ్ట్ సైడ్లో చెంపకి గడ్డానికి మధ్యలో ఒక చిన్న పుట్టుమచ్చ పెట్టాడు. అండ్ తను జస్ట్ ఫిజికల్ అపియరెన్స్లోనే కాదు, రిమైనింగ్ విషయాల్లో కూడా పర్ఫెక్టే. ఫస్ట్, ద వే షీ స్పీక్స్. సుత్తి కొట్టకుండా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడకుండా ఏదైనా సరే స్ట్రైట్గా ఫ్రాంక్గా మాట్లాడుద్ది. ఐ రియల్లీ అడ్మైర్ దట్ క్వాలిటీ ఇన్ హర్. నెక్స్ట్, తన మెచ్యూరిటీ లెవెల్స్. నేను కాలేజ్లో, ఆఫీస్లో చాలామంది అమ్మాయిలను చూశాను. అందులో మోర్ దెన్ హాఫ్ ఇమ్మెచ్యూర్గా ఉంటే రిమైనింగ్ వాళ్ళంతా మోస్ట్లీ ఓవర్ మెచ్యూర్గా ఉండేవారు. బట్ శ్రీ అలా కాదు. షీ ఈజ్ నైదర్ ఇమ్మెచ్యూర్ నార్ ఓవర్ మెచ్యూర్. షీ ఈజ్ జస్ట్ ప్రిసైజ్లీ మెచ్యూర్డ్, అంతే. దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ అండ్ ఎ లాట్ ఆఫ్ గర్ల్స్ ఆర్ ల్యాకింగ్ దట్ ఈవెన్ ఇన్ అవర్ జనరేషన్. తను సాధారణంగా మొండిపట్టు పట్టదు, కానీ ఒక్కసారి పట్టిందంటే వదలదు. అందరిలా కన్విన్స్ చేయించుకునే రకం కాదు, ఏదైనా చెప్తే బాగా అర్థం చేసుకుంటుంది. అలానే తన ఆపోజిట్ జెండర్తో మాట్లాడటానికి భయం, సిగ్గు, యాటిట్యూడ్ లాంటివి ఏం చూపేదు. షీ లుక్స్ ఇన్ టు దేర్ ఐస్ అండ్ టాక్స్ ఫర్మ్లీ. అలానే 18+ జోక్స్ క్రాక్ చేయడానికి ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది. బుక్స్ ఎక్కువగా చదువుద్ది, వర్క్లో డెడికేటెడ్గా ఉంటుంది. కుకింగ్ తెలుసు, రైటింగ్ తెలుసు, మన తెలుగు లిటరేచర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. సోషల్ మీడియా అకౌంట్స్ లేవు, ఫోన్ ఎక్కువగా యూజ్ చేయదు, లేట్ నైట్స్ ఆన్లైన్లో ఉండదు, కే డ్రామా ఫ్రీక్ అసలే కాదు. తెలుగు మూవీస్తో పాటు అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూస్తుంది. నెట్ఫ్లిక్స్లో సిరీస్ అండ్ సిట్కామ్స్ చూస్తుంది. ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అయినా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎప్పుడూ లూజ్ అండ్ బ్రీతబుల్ డ్రెస్సెసే వేసుకుంటుంది. యోగా చేస్తుంది, ఎక్సర్సైజెస్ చేస్తుంది,
ఎక్కడికైనా వెళ్ళాలంటే వాకింగ్ అండ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే ఎక్కువగా ప్రిఫర్ చేస్తది. అండ్ వాట్ నాట్. షీ ఈస్ జస్ట్ పర్ఫెక్ట్ ద వే షీ ఈస్. అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్‌గా ఉండాలని చెప్పడానికి శ్రీ ఒక ఐడియల్ రిప్రజెంటేషన్. వైల్ ద హోల్ వరల్డ్ వాస్ ఫిల్లింగ్ విత్ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ఐ వాస్ లక్కీ ఎనఫ్ టు ఫైండ్ ఎ క్వీన్. బట్ నో గ్రేటర్ గుడ్ ఎవర్ కమ్స్ వితౌట్ ఎ ప్రైస్. అండ్ ఈవెన్ ద గాడ్ హ్యాడ్ సమ్ ఫ్లాస్ ఇన్ హిమ్. అలానే నా శ్రీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. షీ ఈజ్ అన్ ఓవర్ థింకర్. చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఎక్కువగా థింక్ చేస్తుంది. ఏదైనా చేసే ముందు ఫ్యూచర్లో వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నిటిని అనలైజ్ చేసుకొని భయపడుతూ ఉంటుంది. అండ్ టు ద వర్స్ట్, ఆ ఓవర్ థింకింగ్తో మంచిగా వెళ్తున్న వాటిని కూడా కొన్నిసార్లు స్పాయిల్ చేసుకుంటుంది. నార్మల్గా ఎంత మెచ్యూర్డ్గా ఉంటుందో భయంలో ఉన్నప్పుడు అంతకంటే ఇమ్మెచ్యూర్డ్గా మారిపోద్ది. ఓవర్ థింకింగ్ చేయడంలో తప్పులేదు, బట్ ఆ చేసేదేదో కాస్త పాజిటివ్ వేలో చేయని చాలాసార్లు చెప్పా. బట్ నో యూస్. ఎనీవే, నేను తన లిప్స్ గురించి చెప్పలేదు కదా. సన్నగా, పొడవుగా, ఎర్ర మిరపకాయలా ఉంటాయి. వెయిట్, తన లిప్స్ గురించి చెప్తుంటే దిస్ మెమరీ ఈస్ పాపింగ్ అప్ ఇన్ మై హెడ్. సరిగ్గా గుర్తు రావట్లేదు, బట్ వీ బోత్ వర్ ఇన్ ఎ రూమ్ కవర్డ్ విత్ గ్లాస్ వాల్ ఆన్ వన్ సైడ్, సిట్టింగ్ ఇన్ చైర్స్. పక్కనే ఒక టేబుల్ కూడా ఉంది. చైర్స్ అన్నీ దాని చుట్టూ ఉన్నాయి. మేమిద్దరం దేని గురించో మాట్లాడుకుంటున్నాం అండ్ వీ వర్ హోల్డింగ్ హ్యాండ్స్. తన రెండు చేతులు నా చేతుల్లో ఉన్నాయి. నాకు ఆ మూమెంట్ కంటిన్యూస్గా గుర్తు రావట్లేదు, జస్ట్ అలా ఫ్లాషెస్గా వస్తుంది. తను చైర్ నుంచి లేచి గోడ దగ్గరికి వెళ్ళి ఏదో అంటుంది అండ్ నేను వెళ్ళి ఏదో మాట్లాడా. మళ్ళీ వచ్చి చైర్స్లో కూర్చున్నాం. అగైన్ హ్యాండ్స్ హోల్డ్ చేసుకున్నాం. అండ్ బిఫోర్ ఐ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్, వీ వర్ కిస్సింగ్. అండ్ దెన్ షీ వాజ్ సిట్టింగ్ ఇన్ మై ల్యాప్. నా మెడ చుట్టూ చేతులు వేసి నా ఒళ్ళో కూర్చొని ఉంది. ఓ వావ్, వాట్ జస్ట్ హ్యాపెండ్. ఇదంతా జరగలేదు కదా. అయినా కూడా నా బ్రెయిన్లో ఒక పాస్ట్ మెమరీ ఎందుకు స్టోర్ అయింది? అసలు అదంతా కాదు, నేను శ్రీ గురించి ఇంత నరేషన్ ఎందుకు ఇస్తున్నా? తన గురించి మాట్లాడుతుంటే నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా ఉంది? డిడ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్? వావ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ శ్రీ అండ్ ఐ రియలైజ్ దట్ నౌ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్. మై గాడ్, నౌ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి తనతో మాట్లాడితే చాలా పీస్ఫుల్గా అనిపించేది. తను చెప్తేనే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్న మోటివేషన్ వచ్చింది. తనతో మాట్లాడాకే లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలనే రియలైజేషన్ వచ్చింది. ఇన్ని ఇయర్స్గా నాకు తెలియకుండానే నేను తనకి ఎంతో వాల్యూ ఇస్తూ వచ్చాను. అదంతా తన మీద ఉన్న అభిమానం అనుకున్నా, కానీ ప్రేమను తెలుసుకోవడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. వావ్, ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది. వెంటనే నా బెడ్ నుంచి లేచి రూమ్ బయటకు వెళ్ళాను. అర్జెంటుగా ఇదంతా నిత్యతో షేర్ చేసుకోవాలని కాల్ చేశాను. హలో నిత్య అన్నాను తను కాల్ లిఫ్ట్ చేయగానే. హలో సార్, ఏంటి చాలా డేస్ తర్వాత మేము గుర్తొచ్చాం? అక్కడ కొత్త ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఇక్కడున్న పాత ఫ్రెండ్స్ని మర్చిపోయారుగా అంది. నిన్ను మర్చిపోయి ఉంటే ఇప్పుడు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించగానే ఫస్ట్ కాల్ నీకు వచ్చేది కాదు మేడం అన్నాను నేను. టైం కూడా చూసుకోకుండా ఉన్న పలంగా కాల్ చేసావంటే ఏదో పెద్ద విశేషమే అయి ఉండాలి, చెప్పు ఏంటో అంది. నీకు మన సీనియర్ శ్రీప్రద గుర్తుంది కదా అని అడిగా. హా అంది. మేమిద్దరం ఇప్పుడు సేమ్ ఆఫీస్ సేమ్ టీంలో వర్క్ చేస్తున్న విషయం కూడా చెప్పా కదా అని అడిగా. హా అవును అంది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ హర్ అని చెప్పా. ఓకే, అయితే అని చాలా సింపుల్గా అడిగింది. ఈ విషయం తెలిస్తే తను షాక్ అవుద్ది అనుకున్నా, కానీ ఇంత సింపుల్గా రెస్పాండ్ అయ్యి తిరిగి నాకు షాక్ ఇచ్చింది. ఏంటే అంత సింపుల్గా అంటావు? నేనే షాక్ అయ్యా, నీకు మినిమం షాకింగ్గా లేదా అని అడిగా. నాకు ఇది ఎప్పటి నుంచో తెలుసు, నువ్వే ఇప్పుడు రియలైజ్ అయ్యి నా నిద్ర జడగొడుతున్నావు అంది. నేను రియలైజ్ అయ్యింది ఇప్పుడు కదే, నీకెప్పటి నుంచో అలా తెలుసు అని అడిగా. మన ఫస్ట్ ఇయర్లోనే డౌట్ వచ్చింది, ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కన్ఫర్మ్ అయింది అంది. ఏ ఇన్సిడెంట్స్ అని అడిగా నేను. నాట్ ఇన్ పర్టికులర్ రా, తనకి నువ్వు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ తన మాటకి ఇచ్చే వాల్యూ కానీ అలా అలా ఉన్నాయిగా కొన్ని ఇన్సిడెంట్స్ నాతో చెప్పేవాడివి, సో అలా కన్ఫర్మేషన్ వచ్చింది అంది. మరి నాకు అప్పుడే చెప్పొచ్చు కదే అని అడిగా నేను.
హలో మాస్టారు, అది ప్రేమ. నీకు నువ్వే తెలుసుకోవాలి, పక్కనోళ్ళు చెప్తే కాదు. దట్టు అప్పుడు తమరు మీ రుక్మిణితో గాఢ ప్రేమలో ఉన్నారుగా అంది. ఎగ్జాక్ట్లీ. వాట్ అబౌట్ రుక్సారా? నేను అప్పటి నుంచి శ్రీతో లవ్లో ఉండుంటే రుక్సారాతో ఎందుకు రిలేషన్షిప్లో ఉన్నా అని అడిగా. రుక్సారా మీద నీకున్నది జస్ట్ క్రష్ రా. ఏదో ఫస్ట్ లుక్లో ఎర్రగా బుర్రగా చూడటానికి బాగుంది కాబట్టి పడ్డావు అంతే అంది. మరీ అంత సింపుల్గా కొట్టి పడేస్తావేంటే? దానికోసం ఎంత ఏడ్చానో మర్చిపోయావా అని అడిగా. సరే, ఆ స్టేట్మెంట్ సింపుల్గా ఉంది కానీ నేనేం సింపుల్గా కొట్టి పడేయట్లేదు. బట్ ఫ్యాక్ట్ చెప్తా విను. రుక్సారా అందంగా ఉంది కాబట్టి నువ్వు అట్రాక్ట్ అయ్యావు. తన వైపు నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి కాబట్టి రిలేషన్షిప్లోకి ప్రొసీడ్ అయ్యావు. బట్ తనే నీ సోల్మేట్ అని నీకు ఎప్పుడైనా హార్ట్ఫుల్గా అనిపించిందా? పోనీ తను తిరిగి నీ మీద ఇంట్రెస్ట్ చూపించకపోయి ఉంటే నువ్వు 4 years ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తూ ఉండేవాడివా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు అని అడిగింది. ఆలోచిస్తే నువ్వు చెప్పేవన్నీ నిజమే అనిపిస్తుంది. మరి నేను అప్పుడు సఫర్ అయిన దాని సంగతి ఏమంటావు అని అడిగా. అక్కడికే వస్తున్నా. అప్పుడు నువ్వు సఫర్ అవ్వడానికి రీజన్ ఎడిక్షన్. అప్పటికే నువ్వు రుక్సారా మోర్ దెన్ 2 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. డైలీ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ తను నీ లైఫ్లోంచి వెళ్ళిపోతే బాధగానే ఉంటుంది కదా. తనే నీ సోల్మేట్ అని నీకు స్ట్రాంగ్ ఇన్స్టింక్ట్ లేకపోయినా తనతో ఒక ఫ్యూచర్ ఇమాజిన్ చేసుకున్నావు కదా. మరి సడన్గా ఆ ఫ్యూచర్ కొలాప్స్ అయిపోతే బాధ ఉంటుంది కదా మరి అంది. అది కూడా కరెక్టేలే అన్నాను నేను. తనతో రిలేషన్షిప్లో ఉండి బ్రేక్ అయింది కాబట్టి అంత సఫర్ అయ్యావు. అదే ఒకవేళ తను నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకపోతే మోస్ట్లీ ఫస్ట్ సెమిస్టర్లోనే లైట్ తీసుకునేవాడివి. అలా అని నువ్వు తనను ప్రేమించలేదని నేను చెప్పను. బట్ తను నీ మీద ప్రేమ చూపించడం వల్ల నీలో తిరిగి తన మీద ప్రేమ మొదలైంది అంతే అంది. నిజం చెప్పవే, నువ్వు నాతో కలిసి బీటెక్ చేస్తూ పార్ట్ టైంలో సైకాలజీ మీద డిగ్రీ చేసేసావు కదా అన్నాను. ఈ మాత్రం దానికి డిగ్రీలు అక్కర్లేదు సార్. కాస్త అబ్జర్వేషన్ స్కిల్స్, కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు అంది. సర్లే, ఇప్పుడు శ్రీ విషయంలో ఏమంటావు మరి? తిను కూడా టెంపరీ అంటావా? మీరిద్దరూ పర్మనెంట్గా కలిసి ఉంటారో లేదో అనేది డెస్టినీ డిసైడ్ చేస్తుందిరా. కానీ నీ వరకు చెప్పాలంటే శ్రీ మీద నీకున్నవి జెన్యూన్ ఫీలింగ్సే. యూ రియల్లీ లవ్ హెర్ అంది. మరి ఇప్పుడు ఏం చేస్తే బెటర్ అంటావు అని అడిగా. నీ ఫీలింగ్స్ రియలైజ్ అయ్యాక కూడా తనకి చెప్పకపోతే మీ ఇద్దరి మధ్యలో చాలా ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. సో బెటర్ వీలైనంత త్వరగా తనకు చెప్పేసి అంది. ఆర్ యూ షూర్ డియర్ కౌన్సిలర్ అని అడిగా. ఎస్ మై పేషెంట్. కానీ తను నో చెప్పినా కూడా నువ్వు కూల్గా ఉండు, సిన్సియర్గా ట్రై చేయి. అలా అని తను ఫోర్స్ చేయకు, ఇబ్బంది పెట్టుకు, ఓకేనా అంది. అంటే తను నో చెప్పుద్దా అని అడిగాను నేను. ఆబ్వియస్లీ అదే చెప్పుద్ది. అండ్ యూ కాంట్ బ్లేమ్ హెర్ ఫర్ దట్. తనకంటూ కొన్ని రీజన్స్, సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మై డియర్ పేషెంట్, బీ పేషెంట్ అని చెప్పి పడుకుంటా అని కాల్ కట్ చేసింది. ఇంకా ఆ తర్వాత ఏమైందో ఒక చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.